ఫ్రెండ్స్ మనం ఇప్పుడైతే ఈ టైప్ ఫోటో ఎడిటింగ్ అయితే చేయబోతున్నాము పిక్సెట్ యాప్లో. సో ఎలా క్రియేట్ చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. సో ఫ్రెండ్స్ వీడియో అయితే ఇక్కడ స్కిప్ అయితే చేయకండి. ఫోటో ఎడిటింగ్ అయితే చాలా బాగా అయితే వచ్చింది. సో చాలా నీట్గా అయితే ఉంది. మీరు కూడా ఎడిటింగ్ చేసుకోవచ్చు. వీడియో అయితే ఫుల్గా చూడండి, మీకైతే ఈజీగా అయితే అర్థమవుతుంది. వీడియో మీద వస్తే లైక్ చేయండి. కొత్త వారు మన ఛానల్కి వచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీ మొబైల్న పిక్సెట్ యాప్ అయితే ఓపెన్ అనేది చేసుకోండి. ఓకే, ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. కింద ప్లస్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ పైన మనకు ఎడిట్ ఫోటో ఉంటుంది. సో ఫస్ట్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి. ఓకేనా. సో మీకు డిస్క్రిప్షన్లో ఫోటో అయితే ఇస్తాను. సింపుల్గా ఆ ఫోటో అయితే డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఫోటో అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కింద యాడ్ ఫోటో మీద ట్యాప్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి ఒక ఫోటో అయితే మీ యొక్క ఫోటో ఉంది కదా, ఆ ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన యాడ్ మీద ట్యాప్ చేసుకోండి. ఓకే, సో నేను రామ్ చరణ్ సార్ అయితే ఫోటో అయితే తీసుకున్నాను. ఓకేనా. సో ఈ ఫోటోని ఈ విధంగా కొంచెం జూమ్ చేసుకోండి. జూమ్ చేసుకున్న తర్వాత కింద మనకు రిమూవ్ బీజీ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ ట్యాప్ చేసుకోండి. సో మళ్ళీ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. సో మళ్ళీ ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఇప్పుడు మనకు ఫోటోకున్న బ్యాక్గ్రౌండ్ అయితే ఎరేజ్ అయితే అయిపోతుంది చూడండి. ఓకేనా. సో ఈ విధంగా అయితే వస్తుంది. కొంచెం స్మాల్గా అయితే చేసుకోండి. ఓకే, స్మాల్గా చేసుకున్నారు కదా. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ స్టిక్కర్స్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ పైన సెర్చింగ్ మీద ట్యాప్ చేసుకోండి. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే షాడో అని టైప్ చేయండి. ఓకేనా, షాడో. ఓకే, టైప్ చేస్తే మనకు ఈ విధంగా షాడో ఎఫెక్ట్ అయితే వస్తాయి. సో ఇందులో ఒక ఎఫెక్ట్ అయితే తీసుకోండి. ఇక్కడ మనకు ఫస్ట్ కనబడుతుంది కదా. సో ఈ ఎఫెక్ట్ అయితే తీసుకోండి, బ్లాక్ షాడో. దీన్ని కొంచెం స్మాల్గా చేసుకోండి. స్మాల్గా చేసుకొని ఫోటో జూమ్ చేసుకోండి, కింద పెట్టుకోండి. ఓకేనా. సో ఈ విధంగా కింద పెట్టుకోండి. ఓకే, పర్ఫెక్ట్ అయితే వస్తుంది. ఓకేనా. సో దీన్ని కావాలంటే దీన్ని డూప్లికేట్ చేయండి. పైన మనకు ఈ యొక్క ఇమేజ్ మీద ట్యాప్ చేసుకుని పైన మనకు ఇక్కడ ట్యాప్ చేసుకుని ఇక్కడ డూప్లికేట్ మీద ట్యాప్ చేసుకోండి. ఓకేనా. సో మళ్ళీ దీన్ని అయితే కొంచెం స్మాల్గా అయితే చేసి ఈ విధంగా పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు చూడండి లుక్ అయితే బాగుంటుంది. ఓకేనా. సో మళ్ళీ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి మీరు మీ నేమ్ ఉంటుంది కదా, సో అదైతే ఇక్కడ టైప్ అయితే చేయండి. నేను రామ్ చరణ్ అని టైప్ అయితే చేశాను. పైన రైట్ క్లిక్ మీద ట్యాప్ చేసుకోండి. సో కింద మనకు సి అలా అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మై ఫాంట్స్ రండి. మీకు డిస్క్రిప్షన్లో ఫాంట్ అయితే ఇస్తాను. ఫాంట్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఓకేనా. ఆ ఫాంట్ మీద ట్యాప్ చేసుకొని ఫాంట్ అయితే యాడ్ చేసుకోండి. ఈ ఫాంట్ కొంచెం స్మాల్గా చేసుకొని ఈ విధంగా పెట్టేయండి. ఓకేనా. కింద కలర్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ బ్లాక్ కలర్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఓకేనా. సో బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మనకు ఒపాసిటీ ఉంటుంది. సో ఇక్కడ ట్యాప్ చేసుకొని ఒపాసిటీ అనేది తగ్గించుకోండి. తగ్గించుకున్న తర్వాత పైన మనకు సో మళ్ళీ ఇక్కడ ట్యాప్ చేసుకొని మూవ్ డౌన్ ఉంటుంది. సో మూవ్ డౌన్ మీద ట్యాప్ చేసుకోండి. ఓకేనా. సో ఇప్పుడు మనకు టెక్స్ట్ అయితే ఫోటో బ్యాక్ అయితే వెళ్ళిపోతుంది. సో మళ్ళీ ఏం చేస్తారంటే కింద టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకోండి. సో ఇక్కడ మీరు వచ్చేసి ఒకవేళ బర్త్డే ఫోటో ఎడిటింగ్ చేయాలనుకున్నారనుకో సో హ్యాపీ బర్త్డే అని టైప్ చేయండి, లేకుంటే జస్ట్ నేమ్ పెట్టండి. ఓకేనా. సో ఓకే, పైన రైట్ మీద ట్యాప్ చేసుకోండి. సో మళ్ళీ సేమ్ ఫాంట్ యాడ్ చేసుకోండి. ఇక్కడ సిఆర్ మీద ట్యాప్ చేసుకోండి. సో మళ్ళీ ఈ ఫాంట్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని స్మాల్గా చేసుకోండి. ఓకే, స్మాల్గా చేసుకున్నారు కదా. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కింద స్క్రోల్ డౌన్ చేయండి. ఇక్కడ మనకు షాడో ఉంటుంది. షాడో మీద ట్యాప్ చేసుకోండి. షాడో మీద ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ పొజిషన్ మీద ట్యాప్ చేసుకొని ఈ షాడో ఎఫెక్ట్ అయితే కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. ఓకేనా. ఓకే, సో ఈ విధంగా చేసుకున్నారు కదా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సో కింద స్టిక్కర్స్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ సెర్చింగ్ వచ్చేసి కోకోనట్ ట్రీస్ అని సెర్చింగ్ చేయండి. ఓకేనా. ఓకే, సో ఇక్కడ ఈ విధంగా అయితే వస్తాయి మనకు. మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ అయితే ఈ యొక్క ఇమేజ్ అయితే తీసుకోండి. ఓకేనా. ఇందులో చాలా ఉంటాయి, మీకు నచ్చింది అయితే తీసుకోండి. ఓకేనా. ఓకే ఓకే, చాలా బాగా ఉందిగా. మళ్ళీ స్టిక్కర్స్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి మీకు బాగా సెట్ అయ్యేవి ఉంటాయి చూడండి. ఇక్కడ నేను ఇవి అయితే తీసుకున్నాను. ఇంకా చాలా ఉన్నాయి, మీకు నచ్చింది అయితే తీసుకోవచ్చు. ఓకేనా. ఓకే, నేను ఇవి తీసుకుంటున్నాను. ఓకే, వీటిని ఈ విధంగా పెట్టేయండి. ఈ విధంగా లెఫ్ట్ సైడ్ పెట్టేయండి. పెట్టేసిన తర్వాత పైన మనకు ఎరేజ్ సింబల్ ఉంటుంది. ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ జూమ్ చేసుకోండి. ఓకేనా. జూమ్ చేసుకొని ఎరేజ్ చేసేయండి. ఓకేనా. సో ఈ విధంగా నేను ఎరేజ్ చేస్తున్నాను చూడండి. కరెక్ట్గా అయితే ఎరేజ్ చేసేయండి. ఓకే, సో ఇప్పుడు మనకు మౌంటైన్స్ బ్యాక్ సైడ్ ఉన్నట్టు ట్రీస్ చేస్తే వస్తాయి. మనకి ఎక్స్ట్రా ఇట్లా కట్ అయిపోతే కింద మనకు రీస్టోర్ ఉంటుంది. సో ఇక్కడ ట్యాప్ చేసుకొని మళ్ళీ దీన్ని రీస్టోర్ అయితే చేసుకోండి. ఓకేనా. ఓకే, పర్ఫెక్ట్. ఓకే, పర్ఫెక్ట్ అయితే వచ్చింది. పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోండి. ఓకే,
కింద మళ్ళీ స్టిక్కర్స్ మీరు టాప్ చేసుకోండి. సింగిల్గా ఉన్న ట్రీ అయితే తీసుకోండి ఇంకొకటి, ఓకేనా. సో ఏది తీసుకుంటారు, ఇందులో చాలా ఉంటాయి, మీకు నచ్చింది యాడ్ అయితే చేసుకోండి, ఓకేనా. నేను ఇది తీసుకుంటున్నాను, ఓకే. దీని ఈ విధంగా పైన ఈ విధంగా పెట్టేయండి. దీన్ని కూడా పైన ఎరేజ్ సింబల్ మీరు టాప్ చేసుకొని జూమ్ చేసుకొని ఎరేజ్ అయితే చేసుకోండి, ఓకేనా. ఓకే, మనకు పర్ఫెక్ట్ అవుతుంది. ఓకే, పైన రైట్కి మీరు టాప్ చేసుకోండి, కింద స్టిక్కర్స్ మీరు టాప్ చేసుకోండి. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే లైట్ అని టైప్ చేయండి, ఓకేనా. మనకు కొన్ని ఎఫెక్ట్ అయితే వస్తాయి. సో ఈ ఎఫెక్ట్ అయితే తీసుకోండి, లైట్ ఎఫెక్టు. కింద మనకు బ్లెండ్ ఉంటుంది, బ్లెండ్ మీద టాప్ చేసుకొని ఇక్కడ స్క్రీన్ మీద టాప్ చేసుకోండి, ఓకే. దీని విధంగా రైట్ సైడ్ పెట్టేసుకోండి. పర్ఫెక్ట్, యాడ్ అయిపోయింది. పైన డౌన్లోడ్ మీద టాప్ చేసుకుంటే మనకు ఇమేజ్ అయితే డౌన్లోడ్ అయితే అయిపోతుంది, ఓకేనా. సో ఈ విధంగా మీరైతే ఈజీగా అయితే ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.